వెల్కమ్ టు శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అమలాపురం. మై నేమ్ ఈస్ వై వరప్రసాద్. దిస్ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అమలాపురం affiliated to Adikavi Nannaya University. So today we are discussing about the first year second semester. The first year second semester, the first unit Delhi Sultanate. First unit Delhi Sultanate. సో దీంట్లో మనం 5 వంశాల్లో ప్రముఖమైన రాజులు, 5 వంశాల్లో ప్రముఖమైన వాళ్ళు ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఎలా పరిపాలన చేశారో చూసాం. ద ఫౌండర్ వచ్చేసి కుతుబుద్దీన్ ఐబక్, తర్వాత ఇల్టుట్మిష్, సుల్తానా రజియా, బాల్మన్ అండ్ అల్లావుద్దీన్ ఖిల్జీ, మొహమ్మద్ బిన్ తుగ్లక్. ఇట్లా అందరి గురించి మనం వాళ్ళ ఇండివిజువల్ క్యాలిబర్ ఏంటి అనేది మనం చూసాం. సో ఈరోజు మొత్తం ఓవరాల్గా 1206 నుంచి 1526 వరకు, 1506 నుంచి 1526 వరకు 5 రాజ్యవంశాల్లో పరిపాలన చేసిన రాజు అంటే సుల్తాన్. ఆ ప్రజల్ని ఏ రకంగా పరిపాలన చేశారు? సో నియర్లీ 320 years they were ruled. How to rule in people's subjects. సో దీనిలో భాగంగా మనం చూసినప్పుడు ప్రశ్న ఎట్లా అడుగుతాడు అంటే, ఢిల్లీ సుల్తాన్ల పరిపాలనా విధానమును వర్ణింపుము. ఢిల్లీ సుల్తాన్ల పరిపాలనా విధానమును వర్ణింపుము. సో మనం ఈ ఢిల్లీ సుల్తానేట్ అనే దాని గురించి మనం పరిశీలన చేసినప్పుడు, ఢిల్లీ సుల్తానేట్ మతపరమైన రాజ్యం. ఢిల్లీ సుల్తానేట్ మతపరమైన రాజ్యం. రాజ్యమునకు సుల్తాన్ రాజకీయ అధికారియే కాక, రాజకీయ అధికారి కాదు, ఈజ్ నాట్ అన్ పొలిటికల్ power, and also he had the religious power. మతాధికారి కూడా. అంటే యాక్చువల్గా ఇక్కడ మనం గమనించినప్పుడు రాజకీయాల నుండి మతాన్ని వేరు చేయాలి. రాజకీయాలు వేరు, మతం వేరు. బట్ ఇన్ ద ఢిల్లీ సుల్తానేట్ దే వర్ మింగ్లింగ్ విత్ బోత్ ద పొలిటికల్ అండ్ రిలీజియస్. అందువల్ల మతాధికారం కూడా, మతంలో కూడా ఇతను ఆసక్తి చూపి మత విషయాల్లో కూడా జోక్యం చేసుకున్నాడు సుల్తాన్. సో ఇది కొంత అంగీకరించదగ్గ విషయం కాదు, అది ఆమోదయోగ్యం కాదు. ఎందుకంటే మతం వేరు, రాజకీయాలు. అయితే ఇక్కడ ఢిల్లీ సుల్తానేట్ పరిపాలన విధానాన్ని మనం పరిశీలన చేస్తాం. ఢిల్లీ సుల్తానేట్ మతపరమైన రాజ్యం. రాజ్యానికి సుల్తాన్ రాజకీయ అధికారే కాక మతాధికారి కూడా. భారతదేశంలోని ప్రజలందరినీ ఇస్లాం మతంలోనికి మార్చి, భారతదేశంలో ప్రజలందరినీ ఇస్లాం మతంలోకి మార్చి విగ్రహారాధనతో కూడిన భారతదేశాన్ని, దాన్ని ముస్లింలు ఏమంటారంటే భారతదేశాన్ని కఫర్ రాజ్యము అంటారు. భారతదేశాన్ని కఫర్ రాజ్యం అంటారు. కఫర్ రాజ్యము అంటే ఏంటంటే
విగ్రహారాధనతో కూడిన దేశమా అర్థం. పవిత్ర ముస్లిం రాజ్యంగా దర్ ఉల్ ఇస్లాం అంటారు. దర్ ఉల్ ఇస్లాం అంటారు. అది పవిత్ర ముస్లిం రాజ్యం అన్నమాట. ఈ భారతదేశాన్ని, విగ్రహారాధనతో కూడిన భారతదేశాన్ని పవిత్ర ఇస్లాం రాజ్యంగా మార్చితే నాటి సుల్తాన్ల లక్ష్యం. అల్లావుద్దీన్ ఖిల్జీ కుతుబుద్దీన్ ముబారక్ తప్ప, అల్లావుద్దీన్ ఖిల్జీ కుతుబుద్దీన్ ముబారక్ తప్ప మిగిలిన సుల్తాన్లందరూ ఖలీఫాను ప్రతినిధిగా, ఖలీఫా అంటే చెప్పాను మీకు ఆల్రెడీ. ఖలీఫా అంటే ఎవరంటే మొత్తం ప్రపంచంలో ఉన్న ఇస్లాం మతస్థులందరికీ కూడా, ఇస్లాం మతం అందరికీ కూడా పెద్ద అనమాట, హెడ్ అంటారు. అతని పేరు ఏంటంటే ఖలీఫా. అది బిరుదు అనమాట. వాళ్ళు ఒరిజినల్గా తల్లిదండ్రులు పెట్టిన పేరు వేరుగా ఉంటుంది. కానీ ఈ ముస్లిం పెద్దలందరూ, ముస్లిమ్స్ అందరూ కూడా అతన్ని ఏమని పూజిస్తారంటే ఖలీఫా అంటారు. క్రైస్తవులనేమో పోప్ అంటారు. మన దాంట్లో చదివితేనేమో పంతులు గారు అంటారు. సో అనేక మంది పంతులు, గురుపేటాధిపతులని వాళ్ళని ఎన్నో పేర్లతో తెలుసు. సో ఇక్కడ మనం చూసినప్పుడు ఒక అల్లావుద్దీన్ ఖిల్జీ, కుతుబుద్దీన్ ముబారక్ తప్ప మిగిలిన సుల్తాన్లందరూ ఈ ముస్లిం పెద్ద అయిన ఖలీఫా ప్రతినిధులుగా అతని తరపున డిప్యూటీస్ అనమాట నియమింపబడి ఖలీఫాచే ప్రతిష్ఠింప చేయబడుచుండేవారు. వీరు ఖలీఫా అధికారాన్ని గుర్తించినను వాస్తవంగా వారి ఆచరణలో సర్వ నిరంకుశ అధికారులుగా వ్యవహరించారు. ఇది మనకి స్టోరీ. ఏం చేసినా, ఎలా చేసినా దేవారే సుప్రీం మొనార్కీ అన్నమాట. ద ప్యూరిఫై మొనార్కీ అంటది. ఇంకెక్కడా కూడా కల్తీ లేని నిరంకుశం అన్నమాట. అంతటి భయంకరమైన నిరంకుశ పాలన కొనసాగించిన ఢిల్లీ సుల్తాన్. సో ఏ రకమైన పాలనా విధానం ప్రవేశపెట్టారని మనం దాని గురించి పరిశీలన చేసినప్పుడు మొట్టమొదటిగా కేంద్ర ప్రభుత్వము, సెంట్రల్ గవర్నమెంట్ రాజ్యాన్ని అంతరికీ కూడా ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసి, అదే ఢిల్లీ. చెప్పాను కదా మనం, ఢిల్లీని రాజధానిగా చేసుకుని సుల్తాన్ అనే బిరుదుతో పరిపాలన చేశారు కాబట్టి దీనికి ఏమని పేరు వచ్చిందంటే ఢిల్లీ సుల్తానేట్ అని పేరు వచ్చిందన్నమాట. సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అంటే ద సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ లొకేటెడ్ ఎట్ ఢిల్లీ. అక్కడ ఉంటాడు రాజు గారు, ఆయన పేరు మనం ఏంటంటే సుల్తాన్ అంటాం. సుల్తాన్ రాజ్యమునకు అధిపతి సుల్తాన్. ఇతడు సర్వాధికారి, ఇతడు సర్వ సైన్యాధిపతి, శాసనకర్త. ఎవరైనా ఏదో సినిమాలు నేను చెప్పింది శాసనం, చెప్పింది చట్టం ఏదో ఉంటుంది కదా, అలా అనమాట. సో ఇక్కడ మనం గమనించినప్పుడు ఇతడు సర్వాధికారి, ఇతడు సర్వ సైన్యాధిపతి, శాసనకర్త, ఉన్నత న్యాయాధీశుడు, ఇస్లాం మతాధిపతి. అందువల్లనే చరిత్రకారులు సీజర్ పోప్ అధికారాలు రెండును, సీజర్ ఈజ్ ఎ రోమన్ ఎంపరర్, రోమ్ సామ్రాజ్యాన్ని పరిపాలించిన ఒక గొప్ప చక్రవర్తి సీజర్. ప్రాచీన యుగంలో ఐరోపాలో రోమన్ సామ్రాజ్యం అంటే ఇటలీ దేశంలో ఇటలీ రాజధాని రోమ్, దాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించిన సామ్రాజ్యం పేరు రోమన్ సామ్రాజ్యం అంట. అంతటి రోమన్ సామ్రాజ్యానికి ప్రముఖమైన వ్యక్తి, ప్రముఖంగా పరిపాలించినోడు ఒక గొప్ప రాజు ఎవరంటే సీజర్. ఇంకా పోప్ అంటే చెప్పాను మీకు, క్రైస్తవ మతానికి పెద్ద అని. ఈ రెండు అధికారాలు అక్కడ పోపు పని చేసుకునేవాడు, సీజర్ పని చేసుకునేవాడు. సీజర్ గారు ఏమో రాజకీయాల్లో రాజకీయపరమైన విధానాలను అనుసరిస్తుంటే పోపు గారు మతపరమైన విధానాలు అనుసరిస్తారు. ఆ
అయితే ఇక్కడ మనం గమనించినప్పుడు ఈ రెండు కాడ ఇక్కడ సుల్తాన్ తీసుకున్నాడు ఢిల్లీలో. ఈ రెండు సుల్తాన్ తీసేసుకున్నాడు ఢిల్లీలో. ఈ రెండు అధికారాలు ఢిల్లీ సుల్తాన్లు అది మేళవించి, అంటే అక్కడ శేషర్ గారు ఒక చేసిన పని, పోపు చేసిన పని, వాళ్ళిద్దరూ చేసిన పని ఇక్కడ ఢిల్లీ సుల్తాన్ తీసుకున్నాడు. అంటే రాజకీయాల్లోనికి దేన్ని ఇన్వాల్వ్ చేశారంటే మతాధికారాన్ని ఇన్వాల్వ్, రాజకీయం మతం ఒకటే కలిపేశారు. సుల్తాన్ రాజరికం వంశపారంపర్యం కాదు. ప్రతి ముస్లిం రాజ్యానికి అర్హుడు. అదే చెప్పాను మీకు ఫస్ట్లో. ఇస్లాం మతం ఏం చెప్తుందంటే, ఇస్లాం ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే బలవంతునిదే రాజ్యం అంటుంది, ద మైట్ ఈజ్ రైట్. కానీ నాడు భారతదేశానికి వచ్చి స్థిరపడిన తుర్ష్కుల్లో రాజ్యాధినేతలు అయ్యేవారు. ముస్లిం స్త్రీలు సింహాసనం అధిష్ఠించిన అనర్హులు కనుక రజియా కాలాన్న తీవ్ర అలజడులు చెలరేగాయి. యాక్చువల్గా వాట్ సేస్ ఇస్లాంలా ద ఉమెన్ ఈజ్ ఓన్లీ ద సర్వెంట్ ఆఫ్ ది ఫ్యామిలీ. కుటుంబానికి సేవ చేయటమే, 4 గోడల మధ్య బందీగా. అందులోనూ ఆమె పరాయి పురుషుడికి కూడా కనపడకుండా పరదా పద్ధతి అంటారు, ఘోషా పద్ధతి, విద్యాభ్యాసాలు లేవు, అన్ని అధికారాలన్నీ కూడా మృగమైపోయాయి. అలాంటి పరిస్థితుల్లో ఒక స్త్రీ పాలకురాలుగా వచ్చింది, ఆమె పేరే సుల్తానా రజియా. అందువల్లే పురుషాహంకారం కలిగిన సర్దార్లు, గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా కలిసి ఆమెను హత్య చేసి ఆమెను చంపేయడం జరిగింది. సో ఇలా ఢిల్లీ సుల్తానేట్ పాలనలో కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటి అధికారి ఎవరంటే సుల్తాన్. రెండవదిగా మనం చూసినప్పుడు సుల్తాన్ అధికారంపై కొన్ని ఆంక్షలు ఉన్నాయి. ఏంటి ఆంక్షలు అంటే, సుల్తాన్ సర్వాధికారి అయినను అతని అధికారంపై షార్ అంటే ముస్లిం శాసనాలు అన్నారు. షార్ అంటే ముస్లిం శాసనాలు, ఉలేమాన్ ఇస్లాం మతాధికారి, ప్రభుత్వ వర్గం, నోబిలిటీస్ ఆంక్షలు కలిగి ఉండేవారు. సుల్తాన్ షార్ ఉలేమాన్ల సలహాలతో రాజ్యపాలన చేసేవారు. ఇస్లాం శాసనాల ప్రకారం, ఇస్లాం మతాధికారుల ప్రకారం వాళ్ళు ఏం చెప్తే చెయ్యాలి. కానీ అల్లావుద్దీన్ ఖిల్జీ చేయలే, మహమ్మద్ బిన్ తుగ్లక్ చేయలే. సార్ ఆ ప్రభావాలు, ఆ ఉలేమా యొక్క ప్రభావం నుండి విముక్తి. ఓకే, సుల్తాన్పై ఆంక్షలు కలిగి సుల్తాన్తో సమహోద ప్రతిపత్తి నిర్వహించి ఢిల్లీ సుల్తానేట్ రాజ్య నిర్మాతలుగా పేరు పొందిన వారు ప్రభువర్గం. సుదీర్ఘమైన ఢిల్లీ సుల్తానేట్ యుగంలో సుల్తాన్కు ప్రభువర్గాన్ని మధ్య అనేక సంఘర్షణలు జరిగాయి. ఉదాహరణ, నాసిరుద్దీన్, ఫిరోజ్ షా తుగ్లక్, లోడి వంశీయుల కాలాల్లో ప్రభువర్గంతో పైచేయిగా ఉంది. బాల్బన్ ఖిల్జీ యుగంలో, మహమ్మద్ బిన్ తుగ్లక్ల కాలంలో సుల్తాన్ అధికారం వినిపింపచేసింది. సో ఈ రకంగా కేంద్ర ప్రభుత్వంలో సర్వాధికారాన్ని కలిగిన వ్యక్తి ఎవరైతే సుల్తాన్. అయితే అతని అధికారాల మీద కొన్ని ఆంక్షలు ఉన్నాయి, అదే పెద్ద. ఇక రెండవదిగా మనం చూసినప్పుడు మంత్రి మండలి. కేంద్ర ప్రభుత్వంలో మంత్రి మండలి. సుల్తాన్ ఒక్కడే పాలన చేయలేడు కనుక సుల్తాన్ రాజ్య కార్యకలాపాల్లో సహాయం చేయలేదు. ఒక మంత్రి మండలి మజిల్స్ ఐ హల్వట్ అంటారు. ఈ సలహాలని సుల్తాన్ తూచా తప్ప పాటించాలని నియమం లేదు. ఇంటేంటే లేకపోతే మంచి అయితే చూసుకోలేదు. కొందరు సుల్తాన్లు నాయబ్ ఉల్ ముల్క్ అనువాని ప్రతినిధిగా, డిప్యూటీగా నియమించి వానికి సర్వాధికారాలు దత్తత చేసేవాడు. ఈడు రిలాక్స్ అయిపోయాడు, సుల్తాన్ గారు రిలాక్స్ అయిపోయాడు. ఇంక విందులు వినోదాలతో ఇవన్నీ ఈడు చూసుకునేవాడు ప్రతినిధిగా. దాన్ని ఏమంటారు, ఇప్పుడు మనం పవర్ ఆఫ్ అటార్నీ అంటాం. ఇప్పుడున్న ప్రస్తుత లా ప్రకారం పవర్ ఆఫ్ అటార్నీ అంటారు. అంటే తన ఆస్తిపాస్తులన్నింటి మీద ఒకరిని పెత్తనం పెడతాడు, ఈడేమో రిలాక్స్కి వెళ్ళిపోతాడు. సో అలాగే ఇక్కడ మన సుల్తాన్లు నాయాబ్ ఉల్ ముల్క్ అనువాని ప్రతినిధిగా నియమించి వానికి సర్వాధికారాలు దత్తారు.
మంత్రిమండలిలోని సభ్యులు ఎవరంటే వజీర్. మంత్రిమండలిలో మొట్టమొదటి వజీర్. వజీర్ అనగా ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రి. వజీర్ అన్న ప్రధానమంత్రి, ఆర్థిక. ఈజ్ ఏ ప్రైమ్ మినిస్టర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫైనాన్స్ మినిస్టర్ ఆల్సో. వజీర్. రెండవది దివాన్ ఈ రసాలత్. దివాన్ ఈ రసాలత్ విదేశాంగ మంత్రి. సదర్ ఉన్ సుదూర్. మూడవ వ్యక్తి సదర్ ఉన్ సుదూర్, మత శాఖ మంత్రి. మత శాఖ, ద రిలీజియస్ మినిస్టర్. ఏంటయ్యా ఇతని పని? ఇస్లామిక్ సూత్రాలని పర్యవేక్షణ అధికారి. ఇస్లామిక్ సూత్రాల పర్యవేక్షణ. నాలుగవది దివాన్ ఈ అరీజ్. దివాన్ ఈ అరీజ్ సైనిక మంత్రి లేక రక్షణ మంత్రి. 6 దివానీ ఈ ఇన్షా. దివానీ ఇన్షా రాజ్యాధికార ఉత్తర పత్యుత్తరాల మంత్రి. ఇసనే ఇంటర్నల్ అఫైర్స్ మినిస్టర్ అంటారు. ఆంతరంగి దేశ వ్యవహారాల మంత్రి అనొచ్చు. 6 దివాన్ ఈ ఖాజా న్యాయశాఖ మంత్రి. సో ఈ రకంగా దేర్ మినిస్టర్స్, 6 మినిస్టర్స్. ద వన్ ఈస్ వజీర్ అండ్ సెకండ్ ఈస్ దివాన్ ఈ రసాలత్. థర్డ్ వన్ సదర్ ఉన్ సుదూర్. నాలుగవది దివాన్ ఈ అరీస్. ఐదవది దివాన్ ఇన్షా. ఆరవది దివాన్ ఈ ఖాజా. ఈ మంత్రిమండలే కాక వీళ్ళే కాకుండా ఈ 6గురే కాకుండా, సో ఇన్ అడిషన్ దట్ ద డిప్యూటీ క్యాబినెట్ ఈస్ దిట్. డిప్యూటీ క్యాబినెట్, డిప్యూటీ మినిస్టర్స్ అంటారు. ఎవరంటే బరీద్ ఈ మామాలిక్. బరీద్ ఈ మామాలిక్ గూఢచారి దళాధిపతి అంటారు. 2 దివాన్ ఈ అమీర్ కోహీ. దివాన్ ఈ అమీర్ కోహీ వ్యవసాయ శాఖ మంత్రి, వ్యవసాయ శాఖాధిపతి. నెక్స్ట్ మున్సిఫ్ ఈ మమాలిక్ గణతంత్రాధికారి. గణతంత్రాధికారి అనే 3 ఉద్యోగులు కూడా రాజ్యపాలన నిర్వహించడంలో ప్రముఖ పాత్ర. రాజ్యపాలన నిర్వహించడంలో ప్రముఖ పాత్ర. సో ముఖ్యమంత్రులు వీళ్ళు చాలా జాగ్రత్తగా గమనించి రూల్స్ చేస్తారు. ఇది కేంద్ర ప్రభుత్వం. ఇక రాజ్యాన్ని ఏం చేశామంటే పరిపాలనా సౌలభ్యం కోసం అనేక భాగాలు విభజిస్తాం కదా. అలాగే రాజ్యాన్ని పరిపాలనా సౌలభ్యం ఇస్తారంటే అనేక రాష్ట్రాలుగా విభజించారు. రాజ్యాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం అనేక రాష్ట్రాలుగా విభజించారు. ఏంటి ఆ రాష్ట్రాలు? పాలనా సౌలభ్యం కొరకు ఢిల్లీ సుల్తానేట్ రాజ్యం అనేక భాగాలుగా విభజించబడింది. ఢిల్లీ సుల్తానేట్ రాజ్య నిర్మాత అయింది. అల్లావుద్దీన్ ఖిల్జీ కాలం నాటికి 3 రకాలైన రాష్ట్ర ప్రభుత్వాలు కలవు. 3 రకాలైన రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. ఏంటి ఆ 3 రకాలైన రాష్ట్ర ప్రభుత్వాలు అంటే అవి ఏమంటే, ఒకటి చిరకాలముగా అంటే చాలా కాలం నుంచి వస్తున్న ఆచారం, పాలనా విధానం. చిరకాలంగా ఇక్తాలను సైనిక రాష్ట్రాలు.
వీని అధిపతిని ముక్తి అంటారు. వీని అధిపతిని ఏమంటారంటే ముక్తి అంటారు. రెండవది, కొత్తగా జయించబడ్డ సుల్తాన్ ఏలుబడిలోనికి వచ్చిన రాష్ట్రాలు. కొత్తగా జయించబడి సుల్తాన్ ఏలుబడిలోనికి వచ్చిన రాష్ట్రాలు ఇవి వాలిస్ లేక అమీర్ అనే సైనిక గవర్నర్ ఆధీనం ముందు ఉన్నారు. ఢిల్లీ సుల్తానేట్ చేతుల్లో ఓడిపోయి సామంతులుగా నుండి మూడో హిందూ రాజ్యం ఓడిపోయారు. వాళ్ళు మళ్ళీ తన శరణ కోరి అతనికి సామంత అయ్యారు. అలాంటి హిందూ రాజ్యం ఇలా 3 రాష్ట్రాలుగా ఉండేవి. పాలనా సౌలభ్యం కోసం ఢిల్లీ సుల్తానేట్ ఏం చేసిందంటే రాజ్యాన్ని అనేక రాష్ట్రాలుగా విభజించింది. ఆ రాష్ట్రాలు ఎన్ని రకాలుగా విభజించే పరిపాలన విధానంలో భాగంగా 3 భాగాలుగా. ఒకటి ఇక్తాలు సైనిక రాష్ట్రాలు, రెండవది వాలిస్ లేదా అమీర్, మూడవది హిందూ రాజ్యాలు. మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలం నాడు మొత్తం 23 రాష్ట్రాలు ఉన్నట్టు. సమకాలీన రచనల వల్ల తెలుస్తుంది. ఇక మిగిలిన పాలనా అంశాలు చూద్దాం. ప్రతి రాష్ట్రము సిక్కులుగాను, ప్రతి రాష్ట్రాన్ని ఏం చేశారంటే సిక్కులు పరగణాలుగాను అభివృద్ధి. సిక్కుల అధికారి షిక్దార్, కొన్ని గ్రామాల సముదాయమే పరగణ. అంటే ఇప్పుడు మేము సిక్కుల్ని ఏమంటామంటే ఇప్పుడు జిల్లా అంటున్నాం, పరగణ ఏమంటామంటే మండలం అంటున్నాం, చివరి చిట్టము గ్రామం అలాగనమాట. ప్రతి రాష్ట్రము సిక్కులు పరగణాలుగాను విభజించారు. అంటే జిల్లాను మండలం గ్రామాలుగా. సిక్కుల అధికారి ఎవరంటే షిక్దార్, కొన్ని గ్రామాల సముదాయమే పరగణ అధికారి చౌదరి. ఇప్పుడు ఎంఆర్ఓ అంటున్నాం. పాలనా వ్యవస్థలో చివరి అంశం గ్రామం. చౌక్దారి, పట్వారి అనే వార్లు గ్రామాధికారులు. చౌక్దారి న్యాయపాలనను, పట్వారి రెవెన్యూ పాలనను నిర్వహిస్తున్నారు. సో ఇది మిగిలిన అంశం. ఇక 4వదిగా మనం చూసినప్పుడు ఆర్థిక విధానం. ఢిల్లీ సుల్తానేట్లు ఇస్లాం లా చెప్పాలి ఏమన్నా సరే, కానీ మనకి హిందువులకి భగవద్గీత, క్రైస్తవులకి బైబిల్ అలాంటిదో, ఈ ముస్లింలు కూడా ఆ ఖురాన్ అలాంటిది, ఆ న్యాయశాస్త్రం అలాంటిది. అందువల్ల వీళ్ళు ఏం చేశారంటే రాజ్యం యొక్క ఆదాయాన్ని పెంచడం కోసం రాజ్య ఆదాయ వనరులను ఎలా తీసుకున్నారంటే ఇస్లాం లాలో 5 పన్నులు ఉన్నాయి. ఇస్లాం న్యాయశాస్త్రం ఎన్ని పన్నులు ఉన్నాయి? 5 పన్నులు. 5 రకాల పన్నులు అన్నమాట. ఆ 5 రకాల పన్నులనే మనం నియమించాలి. 5 రకాల కంటే ఎక్కువ పెట్టుకోవాలి. జకత్ అనే పన్ను ఢిల్లీ సుల్తానేట్లో ఇస్లాం సమ్మతించిన, అంటే న్యాయశాస్త్రం సమ్మతించిన పన్నులు మాత్రం. ఎన్ని పన్నులు ఉన్నాయంటే 5 రకాల పన్నులు. 5 taxes. 1 ఈజ్ జకత్ అంటాం. 2 జిజియా, 3 ఉషర్, 4 ఖరాజ్, 5 ఖామ్స్ అనే 5 రకాల పన్నులను విధించారు. సో let me explain one by one are the 5 taxes. The first tax is zakat. ఇది కేవలం ముస్లింలపై విధించబడ్డ పన్ను. ఇది ఎవరి మీద విధిస్తారంటే, ఈ పన్ను ఎవరి మీద విధిస్తారంటే కేవలం ముస్లింల మీద మాత్రమే విధిస్తారు. సామాన్యంగా ఆస్తిలో 10వ వంతు
సర్వసామాన్యంగా ఆస్తిలో 10వ వంతు జకత్ రూపంలో చెల్లించాలి. ఈ విధంగా వసూలు చేయబడిన ఈ పన్నులను ముస్లింల సంక్షేమమునకు, మసీదులు, సమాధులు మొదలగు పోషణలకి మొదలగుట్లను అభివృద్ధి చేయటానికి, తదుపరి ఇస్లాం మత కార్యకలాపాలకు ఉపయోగిస్తారు. వినియోగిస్తారు. ఎలా వసూలు చేసిన పన్ను? ఈ రకంగా వసూలు చేసిన పన్ను. ఈ రకంగా జకత్ అనే పన్ను. రెండవది జిజియా. మోస్ట్ ఇంపార్టెంట్ అన్న. వాట్ ఈజ్ మెంట్ బై జిజియా అంటుంటాడు కొన్ని సందర్భాల్లో మన పిచ్చడు. అదే రాయాల్సి వస్తుంది. ఇది ముస్లిమేతరులపై, అనగా ముస్లింలు కాని వారి మీద. ఎవరు ముస్లింలు కాని వాళ్ళు? హిందువులు. భారతదేశంలో ముస్లిం కాని వాళ్ళు ఎవరైనా హిందువులే. ఇది ముస్లిమేతరులపై, అనగా హిందువులపై విధించబడ్డ పన్ను. ఇస్లామిక్ రాజ్యాలు అంటే ఇస్లాం రాజ్యాలు ముస్లిమేతరులను జిమ్మి లేక సుల్తాన్ అనుగ్రహము పొందని వారని అర్థం. వీరు ఇస్లాం మతాన్ని స్వీకరింపవలను లేదా జిజియా చెల్లించాలి. రెండిట్లేదు. ఇస్లాం మతం స్వీకరిస్తే జిజియా లేదు. జిజియా కట్టాలి అంటే ఇస్లాం మతం స్వీకరిస్తాం. సో ఇది మనకు ప్రాబ్లం. జిజియా పన్నుని విధించడంలో హిందువులను శ్రేణులుగా విధించి, అంటే మళ్ళీ ఇట్లలో రకాలన్నమాట. అందరి మీద ఒకే రకంగా కాదు. వారిపై వరుసగా సాలుకు 48, 24, 12 ధరమ్స్ అన్నమాట పన్నులు వసూలు చేసి, స్త్రీలు, పిల్లలు, సన్యాసులు, భిక్షగాళ్ళు, అందులు, అంగవైకల్యం పొందిన వారు జిజియా పన్ను నుండి మినహాయింపబడ్డారు. సో సమ్ రిలాక్సేషన్. The women, childs, beggars, blinds, physically handicapped, some exempted by the jizya tax. సో నెక్స్ట్ మూడవది ఉషర్. మూడవ పన్ను ఏంటంటే ఉషర్ పన్ను. ఇది ముస్లిం రైతులపై విధింపబడు నీటిపారుదల పన్ను. ఉషార్ అనేది ఇది ముస్లిం రైతులపై విధింపబడి నీటిపారుదల. పంటలో 1/10వ వంతు ఉషార్ కింద చెల్లింపాలి. ఇది నాలుగవది ఖరాజ్. నాలుగో పన్ను ఏంటంటే ఖరాజ్. ఇది ముస్లిమేతర రైతులపై విధించబడ్డ పన్ను. ముస్లింలేతర అంటే హిందువుల మీద. పంటలో 10వ వంతు లేదా 12వ వంతు రూపంలో సరే. ఓకే. నాలుగవది ఖరాజ్. ఇది ముస్లిమేతరుల మీద విధించే, ముస్లిమేతరులు అంటే హిందువుల మీద, రైతుల మీద విధించబడే పన్ను. పంటలో 10వ వంతు కానీ లేకపోతే 11వ వంతు కానీ పన్ను రూపంలో చెల్లించాలి. 5 కామ్స్. 5వ పన్ను కామ్స్. ఇది యుద్ధ దోపిడీ పన్ను. యుద్ధంలో దోచుకుంటాం.
కఫర్లపై ముస్లింలు విజయం సాధించినప్పుడు వారు కొల్లగొట్టిన సొమ్ములో 1/5 వంతు సుల్తాన్కు, మిగిలింది 4/5 వంతు సైనికులకు చెందింది. అలాగా 5 రకాల పన్నులు విధించారు. ఈ పన్నులు కాక కొల్లరి, ఇల్లరి మొదలగు ఇతర పన్నులు కూడా చెల్లించారు. మొత్తం మీద ఢిల్లీ సుల్తానేట్ యుగంలో పన్నుల భారం ఎక్కువ. ఢిల్లీ సుల్తానేట్ పన్నుల భారం 5 పన్నులు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టు. ఇస్లాం న్యాయశాస్త్రం ఏం చెప్తుందంటే ఎన్ని పన్నులు విధించారు? 5 పన్నులు. జకత్, జిజియా, ఉషర్, ఖరాస్, ఖామ్స్, 5 పన్నులు. నెక్స్ట్ మనం చూసినప్పుడు భూమి శిస్తు విధానం. ఢిల్లీ సుల్తానేట్ కాలంలో భూమి శిస్తు వసూలకు పంట పొలాలు, భూమి శిస్తు వసూలకు పంట భూములు 4 రకాలుగా విభజించబడ్డాయి. భూమి శిస్తుకి వసూలు చేయడానికి పంట పొలాలని ఎన్ని రకాలుగా విభజించారు? 4 రకాలుగా విభజించారు. ఏంటి ఆ 4 రకాలంటే ఖలీస్, ఖలీఫా కాదు, ఖలీస్ సుల్తాన్ ఆధీనంలో ఉన్న భూమి. ఖలీస్ సుల్తాన్ ఆధీనంలో ఉన్న భూమి. ఇది చౌదరి అనే రెవెన్యూ ఉద్యోగి ఈ భూములను సాగు చేయి. చౌదరి అనే రెవెన్యూ ఉద్యోగి ఈ భూములను సాగు చేయి రైతుల వద్ద నుండి పన్నులు వసూలు చేశారు. రెండవ భూమి ఇక్తా రాష్ట్రం. ముక్తి ఆధీనంలో ఉన్న భూమి. ఇతను ఇక్తా పన్నులు వసూలు చేసి తన వంతు పోగా మిగిలిన దాన్ని సుల్తాన్కి చెల్లించడం. క్వాజీని ఉద్యోగి ముక్తి రెవెన్యూ కార్యకలాపాలను పర్యవేక్షించడం. ఓకే, ఇక్తా ముక్తి ఆధారంగా ఇతడు ఇక్తా పన్నులు వసూలు చేసి తన వంతు పోగా మిగిలిన దాన్ని సుల్తాన్కి చెల్లి. వీడికి క్వాజీ అనే ఉద్యోగి ముక్తి రెవెన్యూ కార్యకలాపాలను ప్రవేశం. ఇక మూడవ భూమి చూసినప్పుడు హిందూ సామంత రాజుల ఆధీనంలో ఉందన్న భూమి. హిందూ సామంత రాజుల ఆధీనం ఉందన్న భూమి. వీరు సుల్తాన్కి సాలుకు కొంత ధనాన్ని కప్పంగా చెల్లించారు. సాలు కంటే సంవత్సరం. 4వ భూమి ముస్లిం మతాధికారులకు, కళాకారులకు, పండితులకు సుల్తాన్ ఇచ్చేటి ఇనామీ భూమి. ముస్లిం మతాధికారులకు, కళాకారులకు, పండితులకు సుల్తాన్ ఇచ్చేటి భూములు 4వ తరగతి చెందుతాయి. ఇట్టి ఇనామీ అనుభవించేవారు పన్ను నుండి మినహాయింపబడతారు. ఇలా ఇనామీని అనుభవించేవారు ఇలాగా రాజు తన ఆదాయాన్ని తీసుకుంటారు, సుల్తాన్ ఆదాయం తీసుకుంటారు. భూమిని 4 భాగాలుగా చేయటం జరిగింది. బానిస సుల్తాన్లు పంటలో 1/5 భూమి వసూలు చేయగా అలావుద్దీన్ ఖిల్జీ 1/2 వంతు వసూలు చేశారు. తుగ్లక్ వంశీయుల కాలంలో వ్యవసాయ నీటిపారుదల సౌకర్యాలు బాగా అభివృద్ధి చెందాయి. ఫిరోజ్ షా తుగ్లక్ కాలంలో రైతు బంధువుడు ప్రసిద్ధి, ఒక సంస్కరణ రైతు బంధువు. ఏమైనా ఢిల్లీ సుల్తానేట్ యుగంలో పన్నుల భారం అధికం. ఆచార్య శ్రీవాత్సవ మాటలో చెప్పాలంటే రైతులు తమ శ్రామిక ఫలాల్లో 1/3 వంతు కంటే ఎక్కువ అనుమతింపబడలేదు. సో నెక్స్ట్ మనం చూసినప్పుడు సైనిక విధానం ఎలా ఉంది? ఢిల్లీ సుల్తానేట్ సైన్యం
కేవలము సైనికపరమైన రాజ్యం. అంటే రాజ్యం అంతా కూడా దేని మీద ఆధారపడింది? సైన్యం మీద ఆధారపడింది. రాజ్యం అంతా దేని మీద ఆధారపడిందంటే సైన్యం మీద. అధిక సంఖ్యాకుల మద్దతు నోచుకుంటారు. ఎక్కువ మంది ప్రజలు ఎక్కువ మంది ఎవరంటే వాళ్ళు హిందువులు, వాళ్ళకి మద్దతు లేదని. కానీ సైన్యం మీద ఆధారం. అది ఎంతో కాలం నిలబడదు. సైనిక సామర్థ్యాల మీద నిలబడ్డ రాజ్యం ఎంతో కాలం ఉండదు. మరి ఎవరి మీద మన్నాల మీద అంటే ప్రజల మన్నాలతో ఉంటారు. అప్పుడే రాజ్యం స్థిరపడుతుంది. అధిక సంఖ్యాకుల మద్దతు నోచుకనుక ఢిల్లీ సుల్తాన్ తన అధికార సుస్థిరతకు బలిష్ట సైన్యాన్ని సమకూర్చింది. ఇట్టి స్థిర సైన్యం నందు 4 విభాగాల కలవు. అవేంటంటే, ఒకటి సుల్తాన్చే ఎన్నిక చేయబడిన శాశ్వత సైన్యం. సుల్తాన్చే ఓకే ఇట్టి స్థిర సైన్యం 4 భాగాలు. మళ్ళీ సైన్యంలో 4 భాగాలు. ఒకటి సుల్తానుచే ఎన్నిక చేయబడ్డ శాశ్వత సైన్యం. సుల్తాను చేత ఎన్నిక చేయబడిన శాశ్వత సైన్యం. యుద్ధ సమయాలలో రాష్ట్ర పాలకులు, ప్రభువర్గం వైపు సైనిక దళాలు కేవలం యుద్ధ సమయంలో మధ్య కూర్చుని ప్రత్యేక దళం. మూడోది కేవలం యుద్ధ సమయాల్లో మాత్రమే కూర్చొని ప్రత్యేక దళం. ఇలా పవిత్ర యుద్ధం జిహాదులందు స్వయం సిద్ధంగా పాల్గొన్న ముస్లిం వాలంటీర్లు ఢిల్లీ సుల్తానుల్లో విశాలమైన సుస్థిరమైన సైన్యం సమకూర్చున్నవాడు అల్లావుద్దీన్ ఖిల్జీ. ఇతని కాలంలో 4,75,000 సైన్యం ముస్లింల సైనికులు. అల్లావుద్దీన్ ఖిల్జీ సైనికులకు కౌలిచ్చి పద్ధతిని మాని ధన రూపంలో వారికి జీతాలు. ఓకే, అల్లావుద్దీన్ ఖిల్జీ సైనికులకు జాగీరిచ్చు పద్ధతి మాని నగదు రూపంలో వారికి జీతాలు. సైనికులకు సంవత్సరానికి 234 ఇంకా సైనికులకు ఆనవాళ్ళు కాదు. గుర్రాలకు రాజముద్రలు మొదలగు సైనిక సంస్కరణ సైతం అల్లావుద్దీన్ ఖిల్జీ ప్రవేశపెట్టారు. సైన్యం నందు అశ్వ గజ పదాతి దళాలు. సైన్యం భిన్న జాతుల సంఖ్యలు. ఇందు పర్షియన్లు, మంగోలులు, ఆఫ్ఘన్లు, అరబ్బులు, అబసీనులు, స్వదేశీ ముస్లింలు మొదలగు అనేక జాతులు. ఓకే, యుద్ధాలందు అగ్నిబాణము, అగ్నిగుండాలు, విషపూరితమైన సర్పాలు, తేళ్ళు మొదలైనవి శత్రువులపై ప్రయోగించటం. ఇది సైనికులు. లాస్ట్గా మనకు న్యాయ విధానం, న్యాయపాలన. ఢిల్లీ సుల్తాన్ కాలంలో న్యాయపాలన. రాజ్యం అంతటికీ కూడా అత్యున్నత న్యాయాధిపతి. రాజ్యం అంతటికి ఉన్నత న్యాయాధిపతి సుల్తాన్. దివానీ ఖాజా న్యాయ శాఖాధిపతి, అనగా న్యాయ శాఖా మంత్రి. సుల్తాన్ న్యాయ నిర్వహణలో ఖాజీ ఉల్ ఖజాత్ ముఫాజ్ అనువారు సహాయపడేవారు. సామాన్యంగా ఇస్లాం న్యాయ సూత్రం అనుసరించి తీర్పుంది.
అమీర్ ఈ దాడ్ అనువాడు పట్టణపు మెజిస్ట్రేట్ గ్రామాల యందు పంచాయతీ కోర్టులు కలవు. శిక్షాస్మృతి కఠినం. మరణశిక్ష, అంగవిచ్ఛేదనం, కర్మాగార వాసం నాటి శిక్షలు, నేర పరిశోధనలో చిత్రహింసలు మొదలగిన అమానుష పద్ధతులు అవలంబించారు. కోర్టులు, రాజభవనాలు, కర్మాగారాల్లో ఉపయోగించారు. ఇట్లా మొత్తం దేశమంతా కరువు పరిస్థితుల్లో వెళ్ళిపోయింది. సో ఇదంతా ఎవరైనా ఢిల్లీ సుల్తానేట్ పాలనా కాలం. ఏంటి ఒకసారి చూద్దాం ఢిల్లీ సుల్తానేట్ పాలన. మొట్టమొదటి కేంద్ర ప్రభుత్వంలో ముగ్గురు ఉన్నారు. ఎవరు అంటే సుల్తాను, మంత్రిమండలి, మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వం, మిగిలిన పాలనా సిబ్బంది, ఆర్థిక విధానం, భూమి శిస్తు. చాలా చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, రైట్. ఇది బాగా విని నోట్స్ ప్రిపేర్ చేసుకోండి.